దేవునికి మహిమ కలుగుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ పునరుత్థాన దిన శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క నూతన సంవత్సరంలో, ఈ యొక్క మొదటి మాసంలో ఇంతవరకు మనల్ని కూడా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ఈ యొక్క మాసము చివరి పునరుత్థాన దినం వరకు కూడా కాపాడి సంరక్షించినటువంటి దేవాది దేవునికి వందనస్తులు వహించున్నాం. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని జ్ఞాపకుడా. చలిపోలేదు ఇంకా. హల్లెలూయా. చూడండి, ఈ దినం కొరకైన వాక్య భాగము 44వ సంభాషణ ప్రభువైన యేసుక్రీస్తుకు మరియు శిష్యులకు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలో రాకడ మరియు యుగ సమాప్తి గురించి ప్రభువు పోయిన వారము శిష్యులకు తెలియజేసుకుంటున్నారు. ప్రభు ఏకాంతంలో ఉన్నప్పుడు శిష్యులు వచ్చి ఇవి ఎప్పుడు జరుగుతాయి, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలను వారు అడిగినప్పుడు ప్రభు బోధిస్తుంటున్నాడు. పోయిన వారము మొదటి భాగంగా ధ్యానించినాము. కొన్ని విషయంలో ప్రభు బయలుపరిచినాడు. ఇంకను మరికొన్ని విషయములు యొక్క రెండవ భాగంలో మనం ధ్యానిస్తుంటున్నాము. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో యుగ సమాప్తిలో జరిగే సూచనల గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయము 15 నుండి 28వ వచనం వరకును, మార్కు సువార్త 13వ అధ్యాయము 14 నుండి 23వ వచనం వరకును, లూకా సువార్త 21వ అధ్యాయము 17 నుండి 28వ వచనం వరకు కూడా వ్రాయబడినటువంటి ఈ యొక్క వాక్య భాగముల నుండి కొన్ని విషయములను ఈ దినము మనము ధ్యానం చేయుచున్నాము. చూడండి, మొదటి మాటగా మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ఈ మొదటి మాటలో గమనిస్తే హేయ వస్తువు, హేయ వస్తువు. హేయ వస్తువు అంటే ఇష్టమైనది, ప్రియమైనది, అందరూ కోరుకునేదా? హేయమైనది అంటే ఇష్టము కానిది, అసహ్యమైనది, పరిశుద్ధమైనది కానటువంటిది, అపరిశుద్ధమైనది, అపవిత్రమైనటువంటిది. ప్రభు ఒక మాట ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన, చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు కూడా దేవుని కుమారుడైనప్పటికీ, ఆయన సమస్తం మీద అధికారం కలిగినప్పటికీ కూడా తాను నియమించిన ప్రవక్తల ద్వారా ఏ ప్రవచనాలైతే ముందుగా ప్రకటించాడో ఆ ప్రవచనాన్ని ఆయన సందర్భానుసారముగా దానిని ఎత్తి పట్టుకొని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ కనుక యేసుక్రీస్తు స్థానంలో కనుక మన బోధకులే, మన సేవకులే కనుక ఉన్నట్లయితే ఆయన చెప్పిన మాట నేనెందుకు వాడుకుంటానండి? నేనే ఆయనతో చెప్పించాను, మరలా ఆయన అటువంటిప్పుడు నేనే ఆ మాట చెప్పొచ్చు కదా, ఆయన పేరెందుకు మరలా నేను వాడుకోవాలా? కానీ ప్రభు చూడండి, దానియేలు గారిని పేరు పెట్టి సంబోధించి జ్ఞాపకం చేస్తున్నాను. అది ప్రభు దగ్గర మనం నేర్చుకోవాల్సింది. అంటే అక్కడ వ్యక్తిని తగ్గించట్లేదు, ఆ వ్యక్తిని హెచ్చిస్తున్నాడు. ఆయన పొందినటువంటి జీవిత కాలపు శ్రమలను, ఆయన అనుభవించిన దేవుని పరిచర్యను, జరిగించినటువంటి ఆ శ్రేష్టమైన ఆధిక్యతను తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా ఆయనను వాడుకున్నాడో, కుమారుడైన యేసుక్రీస్తు ఆయనను మరలా స్థిరపరుస్తున్నాడు. ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన, దానియేలు ద్వారా ఎన్నో చెప్పబడ్డాయి. ఆయనకు దేవుడు ఎన్నో దర్శనాలు ఇచ్చాడు, ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. కానీ ఈ సందర్భంలో శిష్యులు అడుగుతున్నటువంటి ఈ సందర్భంలో అవసరమైన మాట
వారి దగ్గర ఉన్నప్పుడు వారిని తీసుకోవడానికి ప్రభు వెనకాడట్లేదు. అది మనం నేర్చుకోవాలా, ఊరికి చదువుకుంటూ పోవడం కాదు. మనం ఏమి నేర్చుకోవాలి ప్రభు ద్వారా అంటే, మనకు అవసరమైతే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి లేడు ఇప్పుడు, అయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని ఏ రీతిగా ప్రభు వాడుకున్నాడో ఆ వాడుకున్నటువంటి ఆ మాటలను ఎత్తిపట్టి వారికి బోధిస్తున్నాడు. అంటే శిష్యుల దగ్గర దానియేలు గారి యొక్క పరిచర్యను హెచ్చిస్తున్నాడు. ఆయన తగ్గించడం కాదు, శిష్యుల దగ్గర తన ప్రవక్తను హెచ్చిస్తున్నాడు. మీకంటే ముందు ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, వారు కూడా ఈ సూచనలను బయలుపరిచారని వారిని జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దానియేలు ద్వారా చెప్పబడిన ప్రవక్త అయిన, చూడండి ముందట మాట కూడా ఆయనకు పరిచారకునిగా ఎంతగా సంబోధిస్తున్నాడంటే, మామూలుగా దానియేలు ద్వారా అనకుండా ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే. హేయ వస్తువు నాశనకరమైనది, అది ఉండాల్సిన స్థలములో ఉండకుండా పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, పరిశుద్ధ స్థలమందు నిలవాల్సింది ఏంటి? పరిశుద్ధ స్థలమందు నిలిచి ఉండవలసింది ఏంటి? పరిశుద్ధ స్థలం నందు ఉండవలసిందేంటి? పరిశుద్ధ స్థలమునందు ఉండకూడనిదేంటి? దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. యెరూషలేము దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలములో అనుదినము జరుగుతున్నటువంటి ఆ బలి అర్పణలను, ఆ పరిశుద్ధ స్థలములో పరిశుద్ధుడైనటువంటి ప్రభువుకు చెందవలసినటువంటి ఆ శ్రేష్టమైన ఆరాధనను క్రమ ప్రకారముగా ఆయనకు ఆరోపించబడకుండా, ఒకవేళ ఆ స్థలములో నాశనకరమైనది, హేయమైనది, నిలిచి ఉండకూడనిది, మందిరములోనికి రాకూడనిది, పరిశుద్ధ స్థలములోనికి మరి రాకూడనిది, అతి పరిశుద్ధ స్థలములోనికి అసలే రాకూడనిది, అలాంటి హేయ వస్తువు వచ్చే సమయం ఒకటి ఉన్నది. ముందుగానే చెప్పాడు, దానియేలు గారు ఎప్పుడో చెప్పారు, కొన్ని వందల సంవత్సరాల క్రితం ముందే చెప్పారు. దానియేలు గ్రంథం చూడండి, 12వ అధ్యాయము 10 నుండి 12వ వచనం వరకు రాయబడిన మాట. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలగజేయు హేయమైన దానిని నిలువబెట్టు వరకు 1290 దినములకును 1335 దినములు తాలుకొని కనిపెట్టుకొనువాడు ధన్యుడు. నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఇది ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాటలు. దానియేలు గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనములు 10 నుండి 13వ వచనముల వరకు కూడా రాయబడింది. ఏంటంటే ఏమంటున్నాడంటే, అనేకులు తమ్ము శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. ఎలాగవుతారంట నిర్మలులు? ప్రకాశమానులు ఎలాగవుతారంట? తమ్మును శుద్ధిపరచుకొని తమకు తాముగా
ఎవరో వచ్చి దొరకబట్టి పరిశుద్ధపరచడానికి నువ్వు ఇంకా చిన్న పిల్లోడి కాదు. ఒకవేళ నువ్వు అప్పుడే పుట్టి 3 సంవత్సరాల లోపు అయితే నువ్వు వద్దంటా అంటే, నువ్వు రానంటా అంటే తీసుకొచ్చి దొరకబట్టి మరి కడుగుతారు. ఎందుకు? తల్లిగా తండ్రిగా అది బాధ్యత. కానీ నీకు ఒక వయసు వచ్చాక, నీ టీనేజ్ దాటిపోయాక, నీవు మైనారిటీ కోల్పోయి మెజారిటీలోకి వచ్చాక ఏం చేయాలి? తమ్మును తామే పరిశుద్ధపరచుకోవాలి. ఎంతసేపటికి ప్రభువా నీవు నన్ను పరిశుద్ధపరచంటే ఎప్పటికి ఇంకా నీ పనేనా? ఎప్పటికి ఇంకా మన పనేనా? ప్రభువుకి ఒకసారి ప్రభు మనకు నేర్పించాడు ఎలా శుద్ధీకరించుకోవాలో, దానిని మనమే అనుసరించుకోవాలా. ఎంతసేపటికి ప్రభు ఎప్పటికీ ఎద్దు వెనకాల రైతు ఏం చేస్తాడు? ఏ కర్రతో? ముళ్ళు కర్రతో. ముళ్ళు కర్రతో పొడిస్తేనే కానీ ఆ ప్లేస్ ఎంత, ఆ చర్మంకి ఏమైపోతుంది? దానికి గాయమైపోతుంది. కొన్నిసార్లు అది మొద్దుబారిపోతుంది. అయినప్పటికీ కూడా ఏం చేస్తాడు యజమానుడు? నడవాలంటే పొడవాల్సిందే. ఆ పొడిసే అలవాటు కాదు ప్రభు చెప్పేది. తమ్మును శుద్ధిపరుచుకున్నప్పుడు ప్రకాశమానులను నిర్మలులను అగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. హల్లెలూయా. ఎవరు గ్రహిస్తారట? గ్రహించే వారంతా బుద్ధిమంతులు, గ్రహించని వారంతా దుష్టులు. ప్రభు రాయించిన మాట, మనం చెప్పేది కాదు. దుష్టులైతే వారు దుష్ట కార్యములు చేయరు కనుక ఈ సంగతులు గ్రహించరు. బుద్ధిమంతులైతే ఈ సంగతులు గ్రహిస్తారు. ఏ సంగతులు? దేవాలయంలో అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలగజేయు హేయమైన దానిని నిలువబెట్టు వరకు 1290 దినములు. ఎన్ని దినములంట? 1290 దినములు. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని. ఒకానొక సమయం రాబోతుంది, ముందుగానే చెప్పాడు ప్రవక్త ద్వారా. యెరూషలేము దేవాలయములో రాజైన దావీదు తలంచిన రీతిగా, కుమారుడైన సొలొమోను నిర్మించిన రీతిగా దేవాలయం అంతా కూడా ధూమము చేత, పరిశుద్ధాత్మ చేత, షకీనా మేఘం చేత నింపబడినటువంటి ఆ శ్రేష్టమైన దేవాలయములో జరగవలసిన బలి క్రమములన్నీ కూడా ఒకానొక దినమున నిలుపు చేయబడతాయి. అనుదినము అర్పించవలసినటువంటి ఆ బలులు ఆగిపోతాయి. ఎప్పుడు? దానికి ఒక సమయం నిర్ణయించారు. 1290 దినములంటే సంవత్సరములోని మార్చండి, 3.5 సంవత్సరముల 15 దినములు. ఆ టైం వరకు అనుదిన బలి నిలుపు చేయబడి కాలం వస్తుంది. ఎందుకు? హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని రాబడుతుంది. దేవునికి అర్పించవలసిన శ్రేష్టమైన బలి నిలుపు చేయబడవలసి వస్తుంది. ఆ దినములు బుద్ధిమంతులైన వారు గ్రహిస్తారు. 1290 దినములకును 1335 దినములు తాలుకొని కనిపెట్టుకొని వాడు ధన్యుడు. ఈ నంబర్ ఎంత? 1335. ఇందులోకి వెళ్ళి ఫస్ట్ నంబర్ తీసేయండి. 1335 నుండి 1290 తీసేయాలా? ఎంత వస్తుంది? 45 దినములు. ఆ నియమించబడిన సమయానికి మరీ ఎక్కువగా 45 దినములు తాలుకొని కనిపెట్టుకొనివాడు ధన్యుడు.
ఇది జరగకుండా ఆఫ్ చేయబడుతుందని ప్రభు చెప్పట్లేదు. మీరు గమనించండి. నాశనకరమైన హేయ వస్తువు వస్తుందని తెలుసు, అనుదిన బలి నిలుపు చేయబడుతుందని తెలుసు, దేవుని క్రమము ఆగిపోతుందని తెలుసు. అయినప్పటికీ కూడా ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఆ దినముల మట్టుకు తాలుకొని కనిపెట్టుకొని ఉండువాడు ధన్యుడు. ఉరికురికి ఏం చేయమనట్లేదు ప్రభు. నా కొరకు ఎవరు లేరా, పౌరుషం గలవారు ఎవరు లేరా, నా కొరకు ఎంతకాలం మీరు ఇంకా నిమ్మకు నీరెత్తినట్లుంటారు, మీ హృదయములు ఎందుకు మండకుండా గడ్డగట్టిపోయినాయని ప్రభు చెప్పట్లేదు. ఏమంటున్నాడు? తాలుకొని ఉండండి, కనిపెట్టుకొని ఉండండి, అది జరిగిపోయే వరకు. నిన్నటి దినమే మన మందిరంలో వారికి దర్శనం కూడా ఇచ్చాడు ప్రభు. వారు నిన్ననే షేర్ చేసుకున్నారు. చూడండి ఎలాగంటే, ప్రయాణం అవుతున్నప్పుడు ఒక దుష్ట శక్తి ఆటంకపరచబడినప్పుడు అది వెళ్ళిపోయేదాకా కాముగా ఉండాలంట. అంటే తాలుకొని కనిపెట్టుకొని అది గడిచిపోయేంత వరకు వాక్యానుసారంగానే ఇస్తున్నాడు దర్శనాలు కూడా ప్రభు. ఆ సమయము 45 దినములు అధికముగా. వారు చెప్పిన లెక్క 1290, కానీ మనం అధికంగా ఉండవలసింది 1335. 45 దినములు అధికముగా తాలుకొని కనిపెట్టుకొని ఉండువాడు ధన్యుడు. 45 దినములు అంటే ఏంటి? ఇప్పుడు వచ్చేది ఏ సీజన్? లెంట్ సీజన్. ఎన్ని దినములు? 40 దినములు. దానికి ఇంకో 5 కలుపుకొని ఉండండి లెక్క ప్రకారముగా. 40 దినములు ఎవరైతే లెంట్ డేస్లో ఉండాలనుకుంటున్నారో ఉండండి. దానితో పాటుగా ఇంకొక 5 ఈ ప్రవచన రీతిగా 45 దినములు కనిపెట్టుకొని సిద్ధపడి ఉండండి, మీరు ధన్యులని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. తాలుకొని కనిపెట్టుకొని వాడు ఎలాగ ఎప్పటి వరకు అంట? నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. నీ సమయం వచ్చే వరకు, నీ సమయంలో నువ్వు నిలబడాలంటే, నువ్వు విశ్రాంతి పొందాలి అంటే నువ్వు ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలా? అంత్యము వరకు నిలకడగా. తాలుకొని కనిపెట్టుకొని నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతును నిలిచే. ఇదే మాట ప్రభు అక్కడ చెప్పాడు. అంతం వరకు సహించిన వాడెవడో వాడు ధన్యుడు అని చెప్పాడు అక్కడ. ఇదే మాటను మత్తయి సువార్త 24 రాయబడిన మాట. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. చూడండి, అంతం వరకు సహించాలి. ఎప్పటి వరకు? క్రైస్తవ జీవితం అంటే 40 రోజుల దీక్ష కాదు. క్రైస్తవ జీవితం అంటే బట్టలు మార్చుకొని దీక్షలో కూర్చొని దీక్ష అయిపోయాక బట్టలు మార్చుకునే జీవితం ఎంత మాత్రము కాదు. లోకానుసారమైన జీవితం ఎంత మాత్రం కాదు. ప్రభు మనకు మాదిరి చూపెట్టాడు. ఎప్పుడైతే ఆయన పరిచర్య ప్రారంభించాడో దాన్ని తుదముట్టించినంత వరకు కూడా, అంతము వరకు కూడా సహించిన వాడిగా ఉన్నాడు. నిలకడగా ఎప్పటి వరకు? అంత్యము వరకు కూడా నిలకడగా ఉండిన ఎడలనే నీకు విశ్రాంతి కలుగుతుంది. నీ వంతులో నీవు నిలుస్తావు. క్రైస్తవ జీవితం అంటే నిలకడ కలిగిన జీవితము. సముద్రంలో ఏర్పడతాయి ఏంటి? ఆటుపోట్లు. సముద్రంలో ఏర్పడతాయి ఆటుపోట్లని ఏర్పడతాయి. అది చూస్తే మామూలు అలా ఒక్కసారి ఆటు వచ్చి పోటు వచ్చినప్పటికీ కొంత సమయం ఉంటుంది. ఆ సమయంలో కనుక నువ్వు అక్కడ తీరంలో నిలబడితే నువ్వెంత అజానుభావుడు అయినా కానీ నిన్ను లాక్కెళ్ళిపోతుంది. అది ఆ అలకున్నటువంటి శక్తి
నువ్వు 100 కిలోలు ఉండు, నువ్వు 150 కిలోలు ఉండు, నీ సామర్థ్యం ఎందుకు పనికిరాదు. ఆటుపోట్లు కలిగినటువంటి ఆ సముద్రము రీతిగా నీ జీవితం ఉండకూడదు. క్రైస్తవ జీవితం అంటే నిలకడ కలిగినటువంటి జీవితముగా ఉండాలని ప్రభు బోధిస్తున్నాడు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా అంతము వరకు కూడా వారి ప్రాణాలు వెళతాయి అన్నంత వరకు కూడా అయినప్పటికీ కూడా వారి ముందటనే అగ్నిగుండం 7 అంతలుగా రెట్టింపు చేసినప్పటికీ కూడా వారి నిర్ణయంలో మార్పు రాల. దానియేలును, ఇదే ప్రవచనం రాసిన దానియేలును కూడా సింహము బోనులో పడవేయడానికి, సింహం బోనులో అంటే ఎన్ని సింహాలు ఉన్నాయి అనుకుంటారు? ఒకటా, రెండా? ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మళ్ళీ అడుగుతున్నాను నేను. 1000 సింహాలు, ఒక్కటి కాదు, 2 కాదు, 1000 సింహాలు కలిగినటువంటి గుహలోనికి దానియేలును పంపిస్తే వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. 1000 సింహాల బలము ఆ ఒక్కడికి కలిగించాడు ప్రభువు. అంతము వరకు కూడా నిలకడగా ఉన్నాడు. ప్రార్థన చేయకూడదని శాసనం జరిగింది, అయినప్పటికీ కూడా నా ప్రార్థన జీవితంలో నేను నిలకడ కోల్పోకూడదని తీర్మానం చేసుకున్నాను. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ముమ్మారు ప్రార్థించడం మానలేదు. అది నిలకడగా ఉండడం అంటే. ప్రశంసించగానే పొంగిపోయి, విమర్శించగానే కుంగిపోవడం కాదు క్రైస్తవ జీవితం అంటే. నిలకడ కలిగిన జీవితం. నిన్ను ప్రశంసించినప్పుడు అలాగే ఉండు, నిన్ను విమర్శించినప్పుడు అలాగే ఉండు. అది ప్రభు మనకు నేర్పించేది. అంతసేపటికి శాస్త్రులు, పరిసయ్యులు ప్రభు వెనకాలే ఉండేవారా? ప్రభుని ఎప్పుడైనా విడిచిపెట్టారా? ఎక్కడ దొరకబడదామా అని ఆయన వెన్నంటి, ఆయన మాటల్లో, ఆయన చూపుల్లో, ఆయన నడవడిలో, ఆయన క్రియల్లో, ఆయన ప్రవర్తనలో ఎక్కడ తప్పుపడదామా అని. ఈ దినం అద్భుత కార్యం చేస్తుంటే వాళ్ళు ఏ దినం క్యాలెండర్లు చూసుకోవడం. ఇలా విశ్రాంతి దినం ఎలాగ చేస్తావు, ఇలా విశ్రాంతి దినం ఎలాగ పరుపెత్తుకొని వెళ్ళమంటావు, నీవు ధర్మశాస్త్రానికి వ్యతిరేకం కాదా? ప్రభువుకు రాలేదా విమర్శలు? ప్రభుకి ఎంతసేపటికి ప్రశంసలే వచ్చాయా? అయినప్పటికీ తన పరిచర్య ఆగిపోయిందా? ముందు కొనసాగించలేదా? అది నిలకడ కలిగిన జీవితం. క్రైస్తవ జీవితం అంటే నిలకడ కలిగిన జీవితము. నిలకడ కలిగిన జీవితం అంటే మన సైన్స్ ప్రకారము, మన హాస్పిటల్లో ఐసీయూలో పెట్టినప్పుడు ఆ బెడ్లకు మానిటర్లు అన్నీ ఫిట్ చేసి పెడతారు. అక్కడ ఒక లైఫ్ లైన్ చూపెడుతుంటుంది. ఆ లైఫ్ లైన్ ఎలా ఉంటే కరెక్ట్? అది లైఫ్ లైన్ స్ట్రేట్గా వెళ్ళిపోతే సరిపోతుందా? ఎలా ఉండాలా? పైకి కిందికి ఉంటేనే బ్రతికున్నట్టు. మరి ప్రభువు ఎందుకు పైకి కిందికి ఉండాలని చెప్పట్లేదు? నిలకడగా ఒకే రీతికి ఎందుకు ఉండాలంటున్నాడు? చనిపోయిన స్థితిలోనే ఉండాలి అని ప్రభు కోరేది. లోకానికి నీవు చనిపోయిన స్థితిలో నిలకడగా ఉండడం అంటే ప్రశంసలకు పొంగిపోయి, హార్ట్ బీట్ పెరిగి, విమర్శలకు కృంగిపోయి, లో బీపీ తెచ్చుకొని, హై బీపీ లో బీపీలు కాదు ప్రభువు కావాల్సింది. అసలు బీపీలే లేని జీవితం ప్రభుకి కావాలా? నీ గ్రాఫ్ చూస్తే స్ట్రేట్ లైన్ రావాలా? డాక్టర్ల ప్రకారం అది వేస్టే, ప్రభు ప్రకారం అయితే అదే బెస్ట్. డాక్టర్ల ప్రకారం వేస్ట్, ప్రభు ప్రకారం బెస్ట్. అంటే నీలో ప్రభు కోరేది అది. నన్ను వెంబడించేవాడు ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువనెత్తుకోవడం అంటే శ్రమలను అనుభవించి నిలకడ కలిగి ముందుకు పోవాలని ప్రభు తెలియజేస్తుంటున్నాడు. మనం గమనించినట్లయితే కీర్తనకారుడు అంటాడు కదా, కీర్తనలు 23లో ఏమంటాడు?
ఆ, 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 ఆ. ఏ జలముల యొద్ద? శాంతికరమైన జలముల యొద్ద. శాంతికరం అంటే ఆ జలములకు పొంగుడు ఉండదు. శాంతికరమైన జలములు అంటే ఎప్పుడు కూడా నెమ్మదిగానే ఉంటాయి. ఆ జలముల యొద్దకే ప్రభు నన్ను నడిపించువాడు అంటున్నాడు. ప్రవాహములు ఎక్కువగా వచ్చే జలముల యొద్దకు ఎప్పుడు నడిపించడు ప్రభువు. తన మందల కొరకు ఒక శ్రేష్టమైన మంచి కాపరి తన గొర్రెల మందల కొరకు ఒక శాంతికరమైన నిమ్మలమైన ఏ తొందర లేనటువంటి ఆ జలముల యొద్దకు నడిపిస్తాడంట. అది నిలకడ కలిగిన జీవితం అంటే ప్రభు దగ్గర ఎప్పుడు కూడా శాంతికరమైన జలములే ఉంటాయి తప్ప అశాంతి కలిగించే జలముల యొద్దకు ఆయన నడిపించాడు. ఒకవేళ నువ్వు అలాంటి జలముల దగ్గర కూర్చుంటే అది శాంతికరమైన జలములు, ప్రభు నిర్ణయించిన జలములు కాదవి. శాంతికరమైన జలముల దగ్గర లేకుండా ఉంటే ఎక్కడున్నట్టు తెలుసా? మనం ఓడ అమరమున గాఢ నిద్రలో. ఎవరు? యోనా. ఎందుకు? ఆ జలములు ఏ జలములు అవి? తుఫాను రేగిన జలములు అవి. సముద్రంలో తుఫాను రేగింది, ఓడ క్రింద మీద అవుతుంది, నెమ్మది లేదు, ఊరుకోవట్లేదు. ఓడ నాయకుడు ప్రయత్నిస్తున్నాడు, బరువులన్నీ తీసి పడవేస్తున్నాడు, ఓడను తేలిక చేస్తున్నాడు. ప్రాణములు దక్కించుకుంటే చాలు. ఎవరిని బట్టి? ఎంతమందిని బట్టి? ఒక్కరిని బట్టి కాదా? ఓడలు దాదాపు 400-500 మంది ఉండొచ్చు, కానీ ఒక్కడు ద్వారా ఆ శాంతికరమైన జలములు, సమాధానకరమైన జలములు ఏం చేయబడుతున్నాయి? అల్లాడింపబడుతున్నాయి. తుఫాను రేగింది, ఓడ క్రింద మీద అయిపోతుంది, చనిపోయే పరిస్థితి వచ్చింది. చీట్లు వేశారు, యోనా బయటపడ్డాడు. యోనాని అడుగుతున్నాడు, ఏం చేద్దాం, ఏంటి పరిష్కారం అంటే యోనా సరెండర్ అవుతున్నాడు. ఏమి లేదు, నన్ను తీసి సముద్రంలో పడవేయండి. సముద్రం నిమ్మలించాలంటే, శాంతికరమైన జలములుగా మారాలంటే ఒక వ్యక్తి సముద్రంలో పడితేనే గాని మనకు శాంతికరమైన జలములు రావడానికి మన ప్రభువు సముద్రంలో పడవేయబడితే గాని మనకు ఆ శాంతికరమైన జలములు రావట్లేదు. అలాగని ప్రభు ఏమన్నా అతిక్రమించాడా? ప్రభు ఏమైనా దోషం చేశాడా? ప్రభు తండ్రి చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడా? కాదు. మన దోషం, మన అతిక్రమము ఆయన మీద వేసుకొని ఆయన జలములకు అర్పించుకున్నాడు. అందుకొరకే ఆయన కొరకు చేప సిద్ధంగా ఉంది, అదే సమాధి గర్భము. అందుకే ప్రభు వారు సూచన అడిగినప్పుడు ఎంతసేపటికి యోనాను గురించిన సూచన తప్ప మీకు ఏది ఇవ్వబడదు అంటాడు. యోనాగా తన్ను తాను సముద్రానికి అప్పగించుకున్నాడు, లోకానికి, సముద్రం అనే లోకానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి లోకము నిమ్మలించబడ్డది. అప్పటి వరకు కూడా జనులు ఏం చేశారు? కేకలు వేశారు, సిలువ వేయండి, సిలువ వేయండి, వీడు యూదులకు రాజు కాదు, వీడిని సిలువ వేయమని కేకలు వేసినావు. ఆ కేకలన్నీ కూడా ఏమైపోయాయి? నిమ్మలించబడ్డాయి. ఎప్పుడు? యేసు ప్రభువు సమర్పించుకున్నప్పుడు. మరి గమనించండి, మనకి ఏ స్థానము కావాలి? ఓడలో పడుకునే స్థానము కావాలా? చేప కడుపులో పడుకునే స్థానం కావాలా? ఏ స్థానం అయితే బాగుంటుంది? ఈ రెండు కాకుండా యేసు ప్రభువుతో దోణిలో పోరాడుతున్న స్థానము, 3 స్థానాలు మన ఎదుట పెడుతున్నాడు ప్రభు. ఏ స్థానం కావాలి? యోనా స్థానం కావాలా? ఓడలో చేప కడుపులో స్థానం కావాలా? లేదంటే ప్రభువుతో తుఫాన్లో పోరాడుతున్న శిష్యుల స్థానం కావాలి? ఏ స్థానం అయితే మనకు మంచిది?
మనల్ని బట్టి, మన ఒక్కరిని బట్టి ఓడంతా సముద్రంలో తుఫాను రేగితే అది మనకు క్షేమకరమా? మనము చేప గర్భములో పడి 3 దినములు పశ్చాత్తాపడితే గాని బయటపడని ఆ స్థానము క్షేమకరమా? లేదంటే మన దోణిలో ప్రభువు ఉండి ప్రభువు సముద్రాన్ని గద్దించి తుఫాను నిమ్మలింపచేసి మనల్ని సమాధానకరమైన జలముల మీద అద్దరికి చేర్చిన ఈ స్థానము కావాలి. ఏది కోరుకుంటాం? అది మన చేతిలో ఉంది. మనం ఏ స్థానం కోరుకుంటామో అది చాయిస్ మనకే ఇచ్చాడు ప్రభు. మన ఇష్టానికి అప్పగిస్తున్నాడు. ఎందుకంటే యోనా కూడా నినివే వెళ్ళమంటే తర్షీషుకు వెళ్తున్నాడు. ఆయన చాయిస్ అది. ప్రభు ఎప్పుడు కూడా మన ఇష్టాన్ని వ్యతిరేకించేవాడు కాదు. వెళ్ళమంటాడు, వెళ్ళేదాకా చూస్తాడు. వెళ్ళాక మళ్ళీ ఎలా పట్టుకు రావాలో కూడా ఆయన తెలుసు. ఎందుకు కాదనాలా? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచద్దా? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిస్తేనే కదా ఫ్రీగా తిమింగలం కడుపు కూడా ఎలాగుంటుందో చూసి వచ్చేది. ఆయన ఊహించింది కూడా ప్రభు చూపెట్టాడా లేదా? తర్షీషుకెళ్ళి ఏం చూద్దాం అనుకున్నాడో కానీ తర్షీషులో ఏముంది నాయన, సముద్ర గర్భంలో నీకు మంచి ఎక్వేరియం నీ కొరకు రూపొందించాను, ఆ ఎక్వేరియంలోనికి వెళ్ళిరా అని దీని కొరకు మొన్న 100 కోట్లు డబ్బులు పెట్టుకొని టైటానిక్ శిథిలాలను చూడడానికి వెళ్ళిపోయి మధ్యలోనే చనిపోయారు, పేలిపోయి 4-6. కానీ ప్రభు అయితే ఉచితంగా పంపించాడు కదా యోనాకి. టికెట్ లేకుండా, ఫ్రీ టికెట్, ఫ్రీ వీసా, పాస్పోర్ట్ ఫ్రీ. ఎంతసేపటికి భూమి మీద ఏముంటావు నాయన? ఒక 3 రోజులు చేప కడుపులో రెస్ట్ తీసుకో, సేద తీర్చుకో. ఆ అనుభవం మరల దొరుకుతుందా? దొరకదు. వచ్చినప్పుడు అనుభవాలను ఆస్వాదించాలి. ఆస్వాదించుని నీ మాటల మకరందమును, నీ అనుభవములను కూడా. హల్లెలూయా. చూడండి, 2వ మాట చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. 17 నుండి చదవండి. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. 2వ మాట, మీరు మీ ఓర్పు చేత. ప్రభు సెలవిస్తున్నాడు, అంత్యము వరకు తాలుకొని కనిపెట్టుకొని నిలకడగా ఉండినవాడు ధన్యుడు, రక్షింపబడును. కానీ ఇవన్నీ జరగాలంటే ఉండాల్సింది ఏంటి? ఓర్పు ఉండాలి. అందుకే అంటున్నాడు, మీరు మీ ఓర్పు చేత. పక్కవాడి ఓర్పు మనకు పనికిరాదు. పక్కవాడి ఓదార్పు కొద్దిసేపటికి పనికి వస్తుంది, పక్కవాడి ఓర్పు మనకు పనికిరాదు. మనము మన ఓర్పు చేతనే మన ప్రాణములను ఏం చేసుకుంటామంట? దక్కించుకుందామంటున్నాడు. చూడండి, నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను కూడా నశింపదు. ఎంత కేర్ తీసుకుంటున్నాడండి ప్రభు మన కొరకు. మనం అనుకుంటున్నాం ఎంతసేపటి హెయిర్ కేర్ మనం తీసుకోవాలా అని, దాని కొరకు ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నాం. కానీ ప్రభు కేర్ తీసుకుంటున్నాడు. ఏం కేర్? హెయిర్ కేర్. ఆయన మన ప్రాణములనే కాదు, మన వెంట్రికలను కూడా శ్రద్ధ పెడుతున్నాడు. మీ తల వెంట్రికలలో ఒక్కటైనను కూడా నశింపదు. లిటరల్గా వెంట్రికలను
దేనికి సాదృశ్యంగా పోలుస్తారంటే, ప్రభు చెప్పిన దానికి కొండ మీద ప్రసంగంలోనూ ఇక్కడ కూడా జ్ఞాపకం చేసేది ఏంటంటే, తల్ల వెంట్రుకలు కూడా ఒక్కటే నశింపకూడదు. అంటే నీ పట్ల ఎంత శ్రద్ధ ప్రభు కలిగి ఉన్నాడో జ్ఞాపకం చేస్తుంది. అంటే నీ తల వెంట్రుకకి ఆయన లెక్కిస్తున్నాడు. నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉంటున్నాయి, అందులో ఒక్కటి కూడా నశించదు. అంటే ఆయన నీ కొరకు, నీకు కలిగిన వాటన్నిటి కొరకు, నీ పిల్లల కొరకు, నీ ఉద్యోగముల కొరకు, నీ గృహం కొరకు, నీ యొక్క ప్రయాణముల కొరకు, నీ యొక్క అప్పుల కొరకు, నీ అనారోగ్యముల కొరకు, నీకు కావలసిన వాటన్నిటి గురించి కూడా చింతిస్తున్నాడు అని అర్థం. అక్కడ మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు, ఎందుకంటే ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. అంటే ఇవన్నిటి కొరకు ఆయన చింతిస్తున్నాడు. ఏ ఒక్కటి కూడా మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నశించకూడదనేది ఆయన చిత్తము. తల వెంట్రుకలకు దేనికి సాదృశ్యం అంటే, ఆ మధ్యలో ఒకరు అడిగితే చెప్పాను దేనికి సూచన అంటే, తల వెంట్రుకలు మన దోషములకు సాదృశ్యం, మన అతిక్రమములకు సాదృశ్యం, మన పాపములకు సాదృశ్యం. కీర్తనకారుడు అంటున్నాడు చూడండి, 40వ కీర్తన 12వ వచనంలో, 40వ కీర్తన 12వ వచనం, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని, లెక్క కవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. ఎందుకు? దోషములు తల వెంట్రుకలను మించి ఉన్నది కాబట్టి నేను తల ఎత్తి చూడలేకపోతుంది. ఎందుకు? నీ తల మీద ఉన్న దోషములు ఎక్కువైపోయి భారమైపోయి నీ తల ఏం చేయబడుతుంది? పైకి లేపలేకపోతున్నావు, తల పైకెత్తలేకపోతున్నావు. అవమానంతో కాదు, తల మీద వెంట్రుకల భారమును బట్టి. ఆ భారమంతా కూడా తొలగిపోవాలా. వాటిని బట్టి నా హృదయము అధైర్యపడి ఉన్నది, నేను తల ఎత్తుకోలేకపోతున్నాను ప్రభువా. అవమానాన్ని బట్టి కాదు, మన తల వెంట్రుకల లాంటి దోషములో మన మీద భారమైపోయినప్పుడు, ఆ భారమునకు మన తల వంచుకున్నప్పుడు దేవుని సన్నిధిలో తల ఎత్తలేకపోతున్నాం. కానీ ఎప్పుడు ఆ విడుదలంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందునన్న రీతిగానే ఒప్పుకొని విడిచిపెట్టినడం అంటే ఏంటి? గుండు చేసుకోవడం, పోయి తలనీళ్ళలు అర్పించి రావడం కాదు, దేవుని సన్నిధిలో. అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు మీ తలంటుకొని అంటాడు మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో, మీరు ఉపవాస ప్రార్థన చేయించున్నప్పుడు ముఖములు వికారం చేసుకొని అందరికీ తెలిసేలాగున ఉపవాసం ఉన్నట్టు కనబడకుండా తలంటుకొని శుభ్రముగా, అంటే ఉపవాసం ఉన్నా కూడా లేనట్టుగా కనబడి, తలంటుకొని అంటే తలస్నానం చేసి, అంటే మన ఆలోచనలన్నిటినీ కూడా ప్రభు సన్నిధిలో అప్పగించుకొని, ఆయన సిల్వ రక్తం చేత పరిశుద్ధపరచుకొని, తలను తేలికగా చేసుకొని, సమాధాన మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమంటున్నాడు. అలా కనుక ప్రార్థన చేస్తే ఎందుకు పనికిరాని తల వెంట్రుకలనే ఎలా మారుతాడంట ప్రభువు? శక్తి కలిగిన, అభిషేకము కలిగిన, బలమైన వెంట్రుకలుగా మారుస్తాడు ప్రభు. హల్లెలూయా. నీ తల వెంట్రుకలు ఒక్కటి కూడా నశింపదంటే, నువ్వు ఎప్పుడైతే ఆయనకు సమర్పించుకుంటావో నీ దోషములన్నింటినీ కడిగివేసి సంసోనును అభిషేకించిన రీతిగా నీ తల వెంట్రుకలను బలమైన అభిషేకముతో నింపి
శత్రువులను హతమార్చే ఆ సామర్థ్యమును నీకు అనుగ్రహిస్తానంటాడు. ఇవన్నీ కూడా జరగాలి అంటే నువ్వు ఎలా ఉండాలా? ఓపిక కలిగి ఉండాలి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. తొందరపడితే కాదు, మీ ప్రాణములు దక్కాల్సినవి తొందరపడితే కాదు, ఓర్పు చేత. అందుకే ప్రసంగి గారు సెలవిస్తున్న మాట చూడండి, 10వ అధ్యాయం 4వ వచనంలో, ప్రసంగి 10:4. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. చూడండి, ఓర్పు ఎంతటి గొప్ప ద్రోహ కార్యములు కూడా జరగకుండా చేస్తుందో సెలవిస్తున్నాడు. మీరు ఓర్పుగా కలిగి ఉంటే చాలు, ఓర్పు కలిగి ఉంటే చాలు. ఏమంటున్నాడంటే, ఒకవేళ గనక మీ యజమానుడు నీ మీద కోపపడి నీ ఉద్యోగము నుండి నిన్ను తొలగిపోమ్మంటే నీవు తొలగిపోకుము. నీ యజమానుడు కోపపడే అధికారం ఉంది, ఆయనకు ఉన్నది. ఎందుకు? నిన్ను ఉద్యోగంలో పెట్టుకున్నాడు, నీకు జీతం ఇస్తున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు. అలాంటి ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొందరపడి తొలగిపోకుము. కొద్ది కాలం మట్టుకు ఏం చేయాలంట? ఓర్పు కలిగి ఉండు అంటున్నాడు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను కూడా జరగకుండా చేస్తుందంట. అందుకే మన పెద్దలు అంటారు, ఓర్చుకున్నోనికే ఓరుగల్లు కోటాట. విన్నారా? నేనే కొత్తగా చెప్తున్నాను. ఓపిక కలిగి ఉండరా నాయన, ఓర్చుకున్నోనికే ఓరుగల్లు కోటాట. వాడు పిచ్చేది లేదు, ఇప్పుడు వండుకునేది లేదు. అంటే ఎందుకు అనుభవంతో చెప్పారంటే, నువ్వు ఓర్పు కలిగి ఉంటే ఆ కోటను జయించిన వాడితో సమానము. ఓరుగల్లు కోటను ఎక్కిన వాడితో సమానము. ఎప్పుడు నీ మీద ఎవరైనా ఏలుబడి చేస్తే, కోప్పడితే తొందరపడి వెళ్ళిపోకు, అలిగి వెళ్ళిపోకు, నీకే నష్టం. ఓపిక కలిగి ఉండు. గొప్ప గొప్ప ద్రోహ కార్యములు కూడా జరగకుండా చేస్తాయి. వీటన్నిటికీ ప్రభువే మనకు మాదిరిగా ఉంటున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో తెలియచేస్తున్న మాట గమనించండి. మొదటి పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. హల్లెలూయా. ప్రభు ఒక మాట చెప్తున్నాడంటే ఆయన దానిని చేసి ఒక మాదిరి చూపెట్టి ఈ మాదిరిలో మీరు నడవండి అని చెప్తాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన మనకు తెలియని మార్గంలో ఎప్పుడు నడిపించాడు. గమనించండి. అయ్యో మనకి ఇది కొత్తగా ఉంది, అయ్యో ఇది మాకు మొదటిసారి, ఎప్పుడు మేము వెళ్ళలేదే అని మనం అనుకుంటాం. కానీ ప్రభు ఎప్పుడు అనుమతిస్తాడంటే ఆ మార్గం గుండా ఆయన వెళ్ళాకనే మనకు అనుమతిస్తాడు. మనం అనుకుంటాం మనకు కొత్తగా ఉంది, మనకు ఎప్పుడు అనుభవంకి లేనటువంటి మనం అనుభవిస్తున్నాం, ఎదురవుతున్నాయి ఇవన్నీ అనుకుంటున్నాం. కానీ వాటినన్నిటి కూడా ప్రభు దాటివేసి ఉన్నాడు. ఏది కూడా ఆయన దాటకుండా మనల్ని దాటమని చెప్పట్లేదు. ఏ కాపరి కూడా తాను ముందు వెళ్ళకుండా ఆ మార్గమును చూడకుండా తన మందను కీడులోనికి నడిపించడు. ఏ కాపరి, ఏ ఒక్క గొర్రె పిల్ల కూడా తనకు తెలియని దారిలో వెళ్ళిపోయి పడిపోవాలని కోరుకుంటాడా?
మరి 1500 2000 రూపాయల ఒక గొర్రె పిల్లకే ఆ కాపరి ముందు వెళ్ళి మార్గమును చూసి అది క్షేమకరమైనది అయినది నడిపిస్తే, మరి మన పరమ కాపరి మనల్ని ఒక మాదిరించి వెళ్ళాడు. ఆయన తన అడుగు జాడల యందు, ఎవరు అడుగు జాడలంట? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మేము నడవమండి. ప్రభు యొక్క సైజు వేరే, మా సైజు వేరే. ఏ సైజు? అడుగు జాడల సైజు. ఆయన నడిచిన ఫుట్ స్టెప్స్, ఆయన యొక్క పాదముల సైజు మాకు సరిపోతలేదండి. మేము నడవం ఆ మార్గంలో. ఆ సైజు మా సైజు వేరే. మా ఇష్టం, మేము పక్క నుండి వెళ్తాం, మేము కొత్త క్రియేట్ చేస్తాం, మేము కొత్తగా నడుస్తాం, మేము మా మార్గంలో వెళదామంటే వెళ్ళండి. వెళ్తేనే కదా తెలిసేది. యోన వెళ్తేనే కదా మనకు తెలిసేది. తిమింగల కడుపులో కూడా ఏం చేయవచ్చో ఆయన వెళ్ళేస్తేనే కదా మనకు తెలిసేది. ఎలా ప్రార్థన చెయ్యాలో, ఎక్కడ తిమింగల కడుపులో ఎలా ప్రార్థన చెయ్యాలో, ఎలాగా మరిచిపోయిన మొక్కుబడులన్నీ జ్ఞాపకం చేసుకోవాలో, ఎక్కడెక్కడ ఎప్పుడైతే తొందరపడి ఆపద మొక్కులు మొక్కుకున్నామో ఇక్కడికి వస్తాము, అక్కడికి వస్తాము, ఇక్కడ తలనీళ్ళు ఇస్తాము, అక్కడ కొత్త బట్టలు ఇస్తాము, ఈడ కొత్త చెప్పులు పెడతాము, ఈడ కొత్త గాజులు వేసుకుంటాము. ఎప్పుడెప్పుడైతే ఆపద మొక్కులు మొక్కామో అవన్నీ ఎప్పుడు గుర్తుకొస్తాయి? చేప కడుపులో పోతే కానీ గుర్తుకు రావు. అందుకని అప్పుడప్పుడు చేప కడుపులోకి వెళ్ళి రావడం మంచిదే. ఎందుకు? ఇవన్నీ పాతయండి, పెండింగ్ ఉన్నాయని క్లియర్ అవుతాయి కదా. ప్రభు అంటున్నాడు, ఆయన మన కొరకు తన అడుగు జాడలను విడిచి వెళ్ళాడు. మన కొరకు బాధపడి మనము ఆయన తన అడుగు జాడలు ఎందుకు నడుచున్నట్లుగా. మరి మనకెందుకు ఆ అడుగు జాడలు కనబడట్లేదు? మాదిరి ఉంచిపోయిన ఆయన అడుగు జాడల్లో మన పాదములు ఎందుకు వేయట్లేదు? మన పాదములు ఎందుకు ఆయన వేసిన స్థలములలోనే వేయలేకపోతున్నాం? ఆ పాదముల అచ్చులను గనుక పట్టుకొని మనం నడిస్తే మనకు క్షేమకరమైన గమ్యానికి మనం నడిపిస్తాడు. దాన్ని విడిచి మనకు అనుకూలమైనది, మన ఇష్టానుసారమైనది. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ ఆజ్ఞల తట్టు నేను చూడగానే నన్ను నడిపిస్తున్నాయి అంటున్నాడు. అక్కడ నీ ఆజ్ఞల మార్గం నాకు కనిపించింది. నిన్ను చూడగానే, నిన్ను వెంబడించగానే, నిన్ను అనుసరించగానే నాకేం కనపడ్డదట? ఇంతకుముందు చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తర కీర్తన భాగంలో ఆయన ఆజ్ఞల మార్గం మనకు కనబడుతుంది. అవే ఆయన అడుగుజాడలు, అవే ఆయన ఫుట్ స్టెప్స్, అవే మనం అనుసరించాల్సిన మార్గము. ఈ మార్గమును మనకు మాదిరిగా ఉంచిపోయాడు. అందుకే చూడండి, యాకోబు కూడా తెలియజేస్తున్న మాట 5వ అధ్యాయం 10వ వచనంలో. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలంట? ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, వారి శ్రమానుభవమునకును, వారి శ్రమానుభవమును ఒక ఓపికకు ఒక మాదిరిగా పెట్టుకోమంటున్నాడు ప్రభు. వారు మనకు వాక్యము బోధించడానికి ఎంతగా శ్రమ పడ్డారో, వారు మనల కొరకు, మన రక్షణ కొరకు వారు ఎంతగా శ్రమించారో, వారి శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకోనండి. అప్పుడే మీ ఓపిక చేత, మీ ఓర్పు చేత మీ యొక్క ప్రాణములను మీరు దక్కించుకుంటారు. ఇంతమంది భక్తుల జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో
ఎందుకు రాయబడ్డాయంటే నువ్వు ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ స్థితిలో ఉన్నావో అలాంటి అనుభవం కలిగిన వాడు, నీకు జతవాడు ఇందులో ఉన్నాడు. ఊరికనే ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ప్రభువుకి ఇష్టమైన వ్యక్తులను ఏర్పాటు చేసుకొని వారి లైఫ్ స్టోరీలు రాయించలేదు. వారందరి జీవితాలు ఎందుకు రాయించాడంటే ఏ భక్తుని జీవితంతో ఏ పరిస్థితి నీకు కనెక్ట్ అవుతుందో. మనం అనుకుంటాం కదా, మన పేరు మీదనే కొత్తది రాయాలి ఇందులో. ఈ దావీదు అనుభవం మాకు సరిపోదండి, ఈ సొలొమోను అనుభవం మాకు పనికిరాదు, ఈ మిరియాం అనుభవం మాకు పనికిరాదు. వాళ్ళ కాలం వేరు, మా కాలం వేరు. వాళ్ళ జనరేషన్ ఎక్కడ, మా జనరేషన్ ఎక్కడ. నువ్వు ఏ జనరేషన్ ఉండని, 5G ఉండు, 6G ఉండు, నువ్వు 7Gలో ఉండు, ఏ జీలో ఉన్న లాస్ట్కి రావాల్సింది 0కే. ఎన్ని జనరేషన్లు మారినా లాస్ట్కి రావాల్సింది మిడిల్లోకి, 0కి రావాలా. ప్లస్లోకి కాదు, మైనస్లోకి కాదు, మిడిల్ పాయింట్లోనికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి రావాలి. వారి యొక్క జీవితాలన్నీ కూడా మనకెందుకు పెట్టాడు అంటే నీ సమయానుకూలంగా, నీ సందర్భానుసారంగా, నీ శ్రమకు నువ్వు ఎలాగ ప్రతిస్పందించాలో, నువ్వు ఎలాగ అడుగు వేయాలో, నీకు ఏమి దిక్కుతోచని స్థితిలో నీకు మాదిరి ఉన్నటువంటి ఆ జీవితాలను మాదిరిగా తీసుకొని నడవడానికి. అంతే తప్ప పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్తలు ఉంటే చాలండి. ఇవన్నీ పుస్తకాలు ఎందుకండి చదవాలంటే కష్టమైపోతుంది. ఈ పేర్లేంది, ఈ వంశావళులేంది, ఆయనకి 10 మంది కుమారులు పుడితేంది, దాని తాగుబోతులు అయితేంది, వ్యభిచారులు అయితేంది, ఈ వంశావళులతో ఏమన్నా అక్కర వచ్చేది ఉందా, పనికి వచ్చేది ఉందా? వీరిని చదవడం ఎందుకు? సంఖ్యాకాండం ఊరికే స్కిప్ చేస్తే అయిపోతుంది. లేవికాండం చదవాలి, సంఖ్యాకాండం తిప్పేయాలి, ద్వితీయోపదేశకాండం రావాలా. అలా చదివాళ్ళు కూడా ఉన్నారు. వంశావళితో మనకి ఏమండి అనుకుంటారు, కానీ ఒక్క పేరు, వాళ్ళ పేరులో ఒక 2 అక్షరాలు 3 అక్షరాలు ఒక పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందంటే ఎంత ప్రాముఖ్యత లేకపోతే ప్రభు రాయించుంటాడు. వారిని మనకి మాదిరిగా పెట్టుకోమంటున్నాడు. అందుకే ఒక స్పష్టమైన సూచన ఇస్తున్నాడు. చూడండి, 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనం. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనం. అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నామో, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయై ఉన్నది. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుచుదాం. మన ఓర్పు ఒక స్పష్టమైన సూచన అట. మనం ఓర్పు కలిగి ఉంటే మనల్ని ఎవ్వడు గుర్తించట్లేదని మనం అనుకుంటాం, కానీ అది దేవుని రాజ్యములో, దేవుని సముఖంలో నీకు ఒక ఇండికేషన్. అదొక సూచనగా, స్పష్టమైన సూచనగా ఇవ్వడం. చూడండి ఏమంటున్నాడంటే, మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుతున్న శ్రమలలోనూ ఏం చూస్తాడంటే ప్రభు? ఓర్పును విశ్వాసం. ఈ 2 చూసేది. మీ శ్రమను చూడడు, మీరు ఎంత శ్రమలో ఉన్నారో చూడడు, మీరు ఎంత గొప్ప ఇరుకులో ఉన్నాడో చూడడు, మీకు ఎన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాయో చూడడు, మీరు ఎంత నలగొట్టబడుతున్నారో చూడడు. ప్రభు మిమ్మల్ని చూసేది 2. ఎంత ఓర్పు కలిగి ఉంటున్నావు, ఎంత విశ్వాసం కలిగి ఉంటావు. 2. ఒకటి ఏంటంటే నీలో ఎంత ఓర్పు ఉందో చూస్తున్నాడు, నీ దేవుని మీద నువ్వు ఎంత విశ్వాసం ఉంచుతున్నావో చూస్తున్నాడు. ఈ 2 కావాలి ప్రభుకి. ఇవి వదిలిపెట్టి మనము నేనెంత ప్రయాసపడుతున్నా చూడు ప్రభువా, నేనెంత కష్టపడుతున్నాను చూడు ప్రభువా. పడుతున్నా మంచిదే, విశ్వాసమే లేదు.
పోట్లాడుతున్నావు మంచిదే, నీకు ఓర్పే లేదు. ప్రభు ఎందుకు రావాలా నీ దగ్గరికి? అంతసేపు దోణి అమరమున ప్రభువు తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. శిష్యులు వచ్చి లేపి, బోధకుడా, మేము నశించుతున్నాము, నీకు చింత లేదా? ప్రభు అక్కడ హాయిగా నిద్రపోతున్నాడా? కొన్ని వందల వేల లక్షల మందిలో నుండి 12 మందిని ఏర్పాటు చేసుకొని, ప్రత్యేకించబడిన వారే కదా, ఎంతో మంది వస్తారంటే కూడా వారిలోకి వెళ్ళి తనకి ఇష్టమైన వారిని ఏర్పాటు చేసుకొని వారికి పరిచర్య అనుభవం నేర్పిస్తూ సముద్రం మధ్యకి తీసుకొని వెళ్ళి సముద్రంలో వీరిని పడవేసి హతమార్చుట ఆయనకి ఇష్టమా? మరెందుకు తలగడ మీద తలవాల్చుకొని దోణి అమరమున నిద్రించుచుండెను? వారి ఓర్పును చూస్తున్నాడు ప్రభు. వారి విశ్వాసానికి పరీక్ష చెప్పి పెట్టాడు. ప్రాక్టికల్ పరీక్షలు. ఇది స్కూల్ కాదు, కాలేజ్ కాదు. టైం టేబుల్ పెట్టి వచ్చే నెల 10వ తారీఖు నాడు ఫిజిక్స్ ప్రాక్టికల్ టెస్ట్, 20వ తారీఖు నాడు కెమిస్ట్రీ ప్రాక్టీస్ టెస్ట్ అని ముందు చెప్పి రావు. మన జీవితంలో జరిగే పరీక్షలు చెప్పకుండానే ప్రభువు వారితో ఉంటూనే పరీక్ష కూడా నడిపిస్తున్నాడు. ఇంకొకసారి అయితే చెప్పకుండానే వారిని ముందు పంపించేసి తను ఒక్కడు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తే భూతం అంటున్నారు. ఏమైంది విశ్వాసం? దయ్యాలను వెళ్ళగొట్టిన వాడు నీ ప్రభు అన్న విశ్వాసం అప్పుడేమైంది? నీ ఓర్పుని ఎక్కడ నువ్వు క్రియ చేపిస్తున్నావు? నీ విశ్వాసాన్ని ఎక్కడ నువ్వు వాడుకుంటున్నావు? ఎంతసేపటికి ప్రభువా? ప్రభు ఏమన్నా ఎద్దులాగా నిద్రపోతున్నాడు? నువ్వు ముళ్ళు కర్ర బట్టి లేపడానికి? మన ప్రార్థనలు ఇవే. మనం చేసే ప్రార్థన ఆల్ నైట్ ప్రేయర్ అప్పుడు తెలుస్తుంది అసలైన ప్రార్థన ఏందో. ఇప్పుడు జస్ట్ ఇంటిస్తున్నా. మనం చేసే ప్రార్థనలు ఇవే. ముళ్ళు కర్ర పట్టుకొని ఎద్దును పొడిచినట్టుగా ప్రభును పొడవడానికే మన ప్రార్థనలు వాడేది. శిష్యులు చేసిన పని ఆ రోజు ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం. ప్రభువా, మేము రచించుకుంటున్నాము, మీకు చింత లేదా? మేము అంగలారుస్తున్నాము, మీకు కనబడటం లేదా? మేము ఉపవాసం ఉంటున్నాము, నీకు ఎలాగో కడుపు నిండుతున్నదయ్యా. ఇవే మన ప్రార్థనలు. ఏమైంది ఓర్పు? ఎక్కడ పోయింది విశ్వాసము? ఎక్కడ పోయింది నిరీక్షణ? ముళ్ళు కర్ర ఒకటేనా? ఇవాళ రేపు టీచర్లకు కూడా కర్ర వాడకుండా చట్టాలు వచ్చినాయి. టీచర్లకి పిల్లల మీద కర్ర కూడా వాడకూడదు. మరి ప్రభు సన్నిధులు ఎలా వాడడానికి నీకు ఇచ్చాడు? నీ చేతికి దుడ్డు కర్రనిచ్చింది ఎవరిని కొట్టడానికి? కాపరి చేతిలో దుడ్డు కర్ర ఉన్నది దేన్ని కొట్టడానికి? గొర్రెలను కొట్టడానికి. దేన్ని కొట్టడానికి? క్రూర మృగములను కొట్టడానికి, వీటిని కాపాడుకోవడానికి. మరి దానిని దేనికి వాడుతున్నావు? మీరు మీ ఓర్పు చేత మీ ఓర్పును, మీ విశ్వాసాన్ని ప్రభువు చూస్తున్నాడు. మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుచున్నామంటున్నాడు పౌలు గారు. మేము కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు మీ ఓర్పును చూసి తెస్సలోనికైలో ఉన్నటువంటి సంఘాన్ని ప్రశంసిస్తున్నాడు పౌలు గారు. మేము అతిశయపడుచున్నాము, మీరు కలిగిన ఓర్పును బట్టి, మీరు కలిగిన విశ్వాసాన్ని బట్టి మేము అతిశయపడుచున్నాము. మీ గురించి మేము వేరే సంఘములలో, వేరే ప్రాంతములలో గర్వంగా మేము చెప్పుకోగలుగుతున్నాం. తెస్సలోనిక ప్రజలను మీరు గమనించండి. తెస్సలోనిక విశ్వాసులను చూడండి, వారి ఓర్పును చూడండి, వారి విశ్వాసాన్ని చూడండి. వారు శ్రమల యందు కూడా, ఎలా హింసల్లో కూడా వారు ఎలా ఉన్నారో, దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము. దేవుని రాజ్యానికి యోగ్యులుగా ఎంచబడాలంటే రెండే క్వాలిటీస్.
రెండే క్వాలిఫికేషన్స్ ఏంటి? ఓర్పు, విశ్వాసం. ఓర్పు ఉండాలి కానీ ఓర్పలాగా అత్తని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. ఓర్పుకు ఓర్పాకి ఎంత తేడా? రూతేమో అత్తను హత్తుకున్నది, ఓర్పు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఓర్పు కలిగి ఉంటే, అత్తతో హత్తుకుంటే కొత్త జీవితం. ఓర్పాలాగా అత్తను విడిచిపెడితే పాత జీవితం. ప్రభు కూడా చూసేది ఓర్పు. మీ ఓర్పును, మీ విశ్వాసాన్ని, మీ సహనాన్ని, మీ ప్రేమను ఇది కనిపెడుతున్నాడు ప్రభు. వాటిని గురించి అతిశయపడుతున్నాడు. ఎందుకొరకు? దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం. ఇంకా చూడండి, ప్రకటన 13:10, 14:12 రాయబడించిన మాట ఏంటంటే పరిశుద్ధుల ఓర్పు అక్కడ కనబడుతున్నదని సెలవిస్తున్నాడు. ప్రకటన 13:10 ఎవడైనను చెరపట్టవలనని ఉన్నేడలా వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపినేడలా వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ఈ రెండేనండి దేవుని రాజ్యంలో, ప్రకటన గ్రంథంలో కూడా కనబడేది, పరీక్షించేది, చూసేది. మీరు భూమి మీద ఏమి సంపాదించారు, ఎంత కలిగి ఉన్నారు, ఎలా జీవించారంటే రెండే రెండు: పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడతాయి. 14:12 చూడండి. దేవుని ఆజ్ఞలను, యేసుని గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ఇది మనము ఓర్పు కలిగి ఉండడం ద్వారా మన ప్రాణములను దక్కించుకొనుట. తర్వాత మూడో మాట చూద్దాం. చూడండి, లూకా 21:20-21 వచ్చిన. యెరూషలేము దండ్ల చేత చుట్టబడ్డ మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను. పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. మూడో మాట, ప్రతిదండన దినములు. ఏం దినములు అంట? పండుగ దినములు కావు, ప్రతిదండన దినములు. ఇది గమనించండి, ఇది ప్రత్యేకమైనది. ఎందుకు ప్రత్యేకమైనదంటే సృష్టి అంతా కూడా ప్లే మోడ్లో నుండి ఒకసారి పాజ్ మోడ్లోకి వచ్చింది. ఎప్పుడు? సృష్టి అంతా కూడా ప్లే మోడ్లో దేని పని దాని క్రమముగా జరిగించుకున్నప్పుడు ఒక్కరి ప్రార్థన ద్వారా పాజ్ మోడ్లోకి వచ్చింది. యెహోషువ ప్రార్థన ద్వారా సూర్య చంద్రులు ఏమైపోయారు? ప్లే మోడ్ పోయి పాజ్ మోడ్లోకి వచ్చేసింది. పాజ్ బటన్ వచ్చేసాడు యెహోషువ, అంతే. మన ప్రార్థనలు అలా ఉండాలా? దానికి వాడడం రిమోట్ని. సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు, నిలిచిపోయాడు. ఎప్పటి వరకు? యుద్ధం గెలిచే వరకు. ఇక్కడ గమనించండి, యెహోషువ ఏ రీతిగానైతే సృష్టి మీద అధికారాన్ని ఉపయోగించుకున్నాడో అదే పేరు కలిగిన వాడు. ఎవరు? యెహోషువ పేరు కలిగిన వాడు ఎవరు? యెహోషువ. యేషువా, యేసు. యెహోషువ అంటే ఏంటి అర్థం? యెహోషువ అంటే అర్థం, యెషువ అంటే అర్థం
రక్షకుడు. యేసు అంటే ఏంటి అర్థం? యేసు ఒకటైనప్పుడు రక్షకుడు అర్థం కూడా ఒకటే కదా. అదే రక్షకుడు. గమనించండి, యెహోషువ ఏ రీతిగానైతే సూర్య చంద్రులను ఆపేటువంటి అధికారం కలిగి ఉన్నాడో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన యొక్క విశేష అధికారాన్ని 2 సార్లు వాడుకున్నాడు. ఎక్కడ సార్? ఎక్కడ ఆపాడు సూర్యచంద్రుణ్ణి? 2 సార్లు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన విశేష అధికారాన్ని వాడుకున్నాడు. ఒకటి ఎక్కడంటే, ఒకటి తనను గూర్చినటువంటి ప్రవచనం నెరవేర్చబడినదని చెప్పినప్పుడు, నజరేతులోనికి సమాజ మందిరములకు వెళ్ళి యెషయా గ్రంథపు చుట్టను విప్పి తన గురించి వ్రాయబడిన ప్రవచనము చదివినప్పుడు ఒక్కసారి ఉపయోగించాడు. రెండవసారి తన ప్రాణమును పెట్టుటకును దానిని తిరిగి తీసుకొనుటకు తండ్రి ద్వారా అధికారమును కలిగినాడు. ఈ 2 అధికారాలు విశేషంగా ప్రభు ఉపయోగించాడు. చూడండి, లూకా సువార్తలో 4వ అధ్యాయంలో రాయబడిన మాట చూడండి. 4వ అధ్యాయము 19-20 వచనం, 17 నుండి చదవండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథం విప్పగా, ప్రభువాత్మ నా మీద ఉన్నది, వీధులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికాను. చూడండి, బైబిల్ చదవమంటే ఉన్నది ఉన్నట్టుగా చదవాలా, ఉన్నదాన్ని విడిచిపెట్టి చదవాలా? మరి ప్రభు ఎందుకు మనకు ఉన్నదాన్ని కూడా విడిచిపెట్టి చదవమని నేర్పిస్తున్నాడు? గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎందుకు? ప్రభువుకి కనబడలేదు ఆ వచనం పూర్తిగా చదవాలని విడిచిపెట్టాడు అక్కడ. దాని అసలు వచనం చూడండి, యెషయా గ్రంథం 61:1-2 వచనములు మూలవాక్యము. ఇది యెషయా ప్రవక్త ద్వారా ప్రభు రాయించిన మాట. చదవండి. విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. ఇదెందుకు విడిచిపెట్టాడు ప్రభు? అక్కడ ఉన్నది ఉన్నట్టు చదవాలి కదా. అందుకే అప్పుడప్పుడు మేము తప్పులు చదివినా కూడా మేము ప్రభుని అనుసరిస్తామండి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించడం. మరి లూకా సువార్తలో ఏమని చదువుతున్నాడు ప్రభువు హితవత్సరము ప్రకటించడం. ఇక్కడ ఏం తప్పిపోయింది? ప్రతిదండన దినము తప్పిపోయింది. దాన్ని ప్రభు అక్కడ పాస్ చేస్తున్నాడు, దాన్ని ప్రభు ఆపేస్తున్నాడు. ఇప్పుడు కాదు, ఆయన తండ్రి దగ్గర అధికారము కలిగిన వాడుగా నేను కేవలం హితవత్సరము ప్రకటిస్తున్నాను. ప్రతిదండనను కొద్దిసేపు పక్కన పెడుతున్నాడు, ప్రతిదండనను ఆపివేస్తున్నాడు. తండ్రి ప్రకటించిన ప్రవచనములోని ఒక భాగాన్ని ప్రభువు తెలియక కాదు, తెలిసి ఇష్టపూర్తిగా స్పృహలో ఉండి దాన్ని దాటేస్తున్నాడు. హితవత్సరాన్ని మనకు ప్రకటిస్తున్నాడు, ప్రతిదండన దినములను మరుగు చేస్తున్నాడు.
అది ప్రభు తన అధికారాన్ని ఉపయోగించి, మరి గమనించండి, తండ్రి వాక్కునే ఆపగలిగిన అధికారం ఆయనకున్నప్పుడు నా యొక్క జీవితంలో పరిస్థితులను ఆపే అధికారం ఆయనకు లేదా? మరి ఆయన కార్యము చేయగా త్రిప్పివేయగలవాడు ఎవడను? మరి ఆయన ఆపివేయగా త్రిప్పివేయగలవాడు ఎవడని నువ్వెలాగ ప్రశ్నిస్తున్నావు? మన మీద, మన జీవితముల మీద, మన ఆశీర్వాదముల మీద, మన కలిగే వాటన్నిటి మీద, మనం ఎదుర్కొనే వాటన్నిటి మీద ఆయనకు అధికారం ఉన్నది. ఆయన అధికారాన్ని ఉపయోగించి నీకు రావలసినవి ఇడిపించడానికి అధికారం ఉన్నది, నీకు రావలసినవి రాకుండా ఆపివేయడానికి కూడా అధికారం లేదా? ఆయన అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు. నీవు కొద్ది కాలం వేచి ఉండవలసిన స్థితిలోనికి, నిన్ను పాస్ మోడ్లోనికి ప్రభువే నెట్టాడని నువ్వెందుకు అనుకో? అది నీ ఓర్పుకు పరీక్ష, అది నీ విశ్వాసమునకు పరీక్ష. ప్రభు ఆపివేస్తున్నాడు. ఎందుకొరకు? సూర్యుని చంద్రుని యేషువ ఊరికేనే ప్రభు శక్తి ఏంటో తెలుసుకుందామని ట్రయల్ వేశాడా? ఎందుకు అక్కడ ఆపివేశాడంటే, ఇక్కడ ఎవరు నాశనం కావాలి? శత్రువులు నాశనము కావాలా? నీ కొరకు కొన్ని పరిస్థితులను ప్రభు నిలిపివేస్తున్నాడు. ఎందుకు అంటే నీకు తెలవకుండా ఉన్నటువంటి శత్రువులను నాశనం చేయడానికి. దాని కొరకు నీకు ఆపుతున్నాడు వాటిని. ఇది మనకు అర్థం కాదు. మనం ఎంతసేపు సూర్యుడిని చంద్రుణ్ణి ఎందుకు ఆపారనుకుంటున్నాం, కానీ ఆకాశంలో ఆపివేయబడిందంటే భూమి మీద ఉన్నటువంటి నీ శత్రువులు సమూల నాశనము చేయబడుట కొరకే. ఈ యుద్ధం మరొక దినము కొనసాగకూడదు. ఆపాలనుకుంటే యుద్ధాన్ని 5 గంటలకు 6 గంటలకు సూర్యుడు అస్తమించగానే విరమిస్తారు. మళ్ళీ తర్వాత తెల్లారి సూర్యుడు ఉదయించగానే మొదలు పెడతారు. కానీ యోషువ కోరుకోలే 2 దినముల యుద్ధాన్ని 1 దినంలో అయిపోవాలి. ప్రభువా, మరలా మా సైనికులు ఎందుకు గాయపడాలా? మళ్ళీ రాత్రి నిద్రపోకుండా ఎందుకు కష్టపడాలా? మళ్ళీ తెల్లారి లేచొచ్చి మళ్ళీ ఎందుకు పోరాటం చేయాలా? ఆ పోరాటం ఏదో ఎంత లేట్ అయినా పర్వాలేదు, ఒక్కరోజు అయిపోవాలా. అందుకొరకు ఆపివేయి. నీ కొరకు కొన్నింటిని ఆపివేస్తున్నాడు అంటే నీ మేలు కొరకు అని ఎందుకు గుర్తించట్లేదు? కొన్ని కార్యములు నీ కళ్ళ ఎదుట ఆలస్యం జరుగుతున్నాయంటే నీవు నీ ద్వారా జరగకూడనివి, ప్రభు మాత్రమే జరిగించవలసినవి. ఆ యుద్ధము జరిగించే వరకు నిన్ను హోల్డ్లో పెడుతున్నాడని ఎందుకు అనుకోవు? ప్రభు తెలియక దాటి వెళ్ళాడా? హితవత్సరాన్ని మాత్రం ఎందుకు ప్రకటిస్తున్నాడు? ఆ ప్రతిదండన నీ మీదికి రాకూడదని. నా జీవిత కాలం, నేనున్నంత కాలము నేను ప్రకటిస్తున్నది హితవత్సరం మాత్రమే. ప్రతిదండన నేను ప్రకటించను. అది ప్రభు అధికారం. మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా ఎందుకు నాకు ఈ పాస్ మోడ్ వచ్చింది? ఎందుకు మమ్మల్ని హోల్డ్లో పెట్టావు? ప్రభు అంటాడు, నా కుమారుడా, నీ పక్షముగా నేను యుద్ధం జరిగిస్తున్నా. ఆ శత్రు సమూహం అంతా నాశనం చేయబడి వరకే, ఆ తర్వాత నేను రిలీజ్ చేస్తానంటున్నాను. అప్పటి వరకు ఓర్పు కలిగి ఉండు, ఓపిక కలిగి ఉండు, విశ్వాసము కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. విడిచిపెట్టకో, విశ్వాసాన్ని విడిచిపెట్టకో, ఓర్పును విడిచిపెట్టకో. ముందుకు కొనసాగుతుండమని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకే గమనించండి, ఈ హితవత్సరం అంటే కృపాకాలం. మనం నిజంగా ధన్యులము. ప్రభు వచ్చిన తర్వాత జన్మించినందుకు మనం ధన్యులము. కృపాకాలంలో ఉంటున్నాము. హితవత్సరం అంటే కృపాకాలమే. ఈ కృపాకాలం ఎప్పుడైతే ముగిసి వేయబడుతుందో అప్పుడు ప్రతిదండన దినములు మొదలైతాయి. శ్రమల కాలము, వేదనల కాలము అప్పుడు ప్రారంభమైతే ఎవరు కూడా తట్టుకోలేము. ఈ కృపాకాలం ఉన్నప్పుడే, ఈ కృపాకాలం అనే దీపం ఉన్నప్పుడే మన ఇంటిని, మన హృదయాన్ని, మన ఒంటిని, మన ఆలోచనలు, మన మనసులను, మన హృదయములను, పరిశుద్ధ స్థలం అనేటువంటి హృదయాన్ని మనం పవిత్రంగా కాపాడుకోవాలా. ఆ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమైన మన హృదయంలో నిలిచి ఉండకూడదు. అనుదిన బలి ఆగిపోకూడదు. నీ హృదయం అనే పరిశుద్ధ స్థలములో ఏది నాశనకరమైన హేయ వస్తువు
నిలిచి ఉంటుందో పరీక్షించుకోమంటున్నాడు. హేయ వస్తువు అంటే ఆ యెరూషలేములోని దేవాలయం. అసలు దేవాలయం ఉందా? ఇప్పుడు దేవాలయం ఉందా? యెరూషలేములో దేవాలయం ఉన్నదా? మన క్రైస్తవులమేనా? దేవాలయం అంటే గోడం పట్టుకొని ఎందుకు ఎడతారు వాళ్ళు? రాతి మీద రాయి నిలిచి ఉండకుండా పడగొట్టబడు దినములు వస్తున్నాయని ఎప్పుడో ప్రభు చెప్పాడు. నెరవేర్చబడింది, కూలగొట్టబడింది. మరలా తిరిగి కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడున్న స్థలములు వాళ్ళు ఆక్రమించుకొని ముస్లింలు మసీదుగా చేసుకొని ఉంటున్నారు, యాత్ర స్థలం కొంటున్నారు. ఆ దేవాలయంలో ఒక గోడ మాత్రం మిగిలి ఉంటే ఆ గోడను పట్టుకొని విలపించుకొని వస్తున్నారు మన వాళ్ళు. ఆ దేవాలయం కట్టబడ్డాక అనుదిన బలి జరుగుతున్నప్పుడు నిలిచివేయబడ్డానికి ఇంకా చాలా కాలం, కృపాకాలం అయిపోవాలా. ఆ దేవాలయం దగ్గర దాకా వెళ్ళకండి. మన హృదయం అనే యెరూషలేము దేవాలయంలో నాశనకరమైన ఆ ఏ వస్తువు నీకు తెలియకుండా నీ పరిశుద్ధ స్థలంలోనికి ఎలాగ వస్తుంది? ఆ దేవాలయంలోని తీసుకొచ్చేవాడు అంత్యక్రీస్తు. మరి నీ హృదయం అనే ప్రభు దేవాలయంలో తీసుకుని వస్తున్నావు అంటే అంత్యక్రీస్తు నువ్వేనా? ఆ నాశనకరమైన ఏ వస్తువు ప్రభు నిలిచుండవలసిన పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని రాబడుతున్నావంటే నీవుగా ఒక అంత్యక్రీస్తుగా వాడబడుతున్నావా? మనకు తెలియకుండానే మనం ఎన్ని రూపాల్లోనికి మారుతున్నామో, మనకు తెలియకుండానే మనల్ని కూడా అంత్యక్రీస్తుగా వాడు వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం ఎంతసేపటికి అక్షరార్థముగా ఆ దేవాలయంలో దానియేలు ప్రవక్త చెప్పాడు, నాశనకరమైన ఏ వస్తువు అక్కడ దాకా వెళ్ళకండి. ఫస్ట్ నీ పరమ యెరూషలేము, నీ హృదయం అనే దేవాలయంలో అనుదిన బలి జరుగుతుందా? అది నిలిపివేయబడకుండా ఆ దహన బలిపీఠం మీద కట్టెలు ఆరిపోకుండా నిత్యము కట్టెలు సవరించబడుతున్నాయా? అగ్ని ఆరిపోకుండా ఏది అడ్డుపడుతున్నది? ఆ హేయ వస్తువు ఏంటి? అది తొలగించబడితే, ఈ కృపాకాలం తొలగిపోతే, ప్రతి దండన దినములు వస్తే వేదనలకు తట్టుకొనగలిగిన వాడు ఎవడు కూడా లేడు. మనమే చిన్నపాటి శ్రమలకే, ఇరుకులకే, ఇబ్బందులకే తట్టుకోలేకపోతున్నాం. ఎందుకు? మనం తెచ్చుకున్న హేయమైన వస్తువును బట్టి. మరి ప్రభువు శ్రమలకి, వేదనలకి తట్టుకొనగలడం మన వలన కాదు. అందుకే చూడండి, తెస్సలోనిక పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8వ వచనంలో చెప్తున్న మాట. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 6 నుండి, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినదేదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధమైన సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. గమనించండి, ధర్మ విరోధి అగుపడు కాలం వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగిస్తాడట. దేవుడు దానికి కూడా ఒక లెక్కను పెట్టాడు. 1290 దినములు. ప్రతిది కూడా పరిశుద్ధ గ్రంథములో రాయించబడిన రీతిగా ఒక అక్షరమైనను, ఒక సున్నా అయినను, ఒక పొల్లైనను తప్పిపోకుండా నెరవేర్చబడుతుంది. ప్రభు అడ్డగిస్తున్నాడు, హితవత్సరం మాత్రమే ప్రకటిస్తున్నాడు. ప్రతి దండన దినమునకు ప్రభు అడ్డుపడ్డాడు.
కానీ ఎప్పుడైతే ప్రభు అడ్డుగా ఉండకుండా విడుదల చేస్తాడో వాడు బయలుపరచబడతాడు. అది ఇప్పటికే మర్మము ఇప్పటికే ఏం చేస్తున్నదట, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. కానీ చూడండి, మన హృదయమైన పరిశుద్ధ స్థలంలో మనము తెలియక నిలుపుచున్న నాశనకరమైన హేయ వస్తువును ప్రభు ఏం చేస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు, తీసివేస్తున్నాడు. నువ్వు మరల తీసుకొచ్చి కూర్చుండబెడుతున్నావు, ప్రభు తీసివేస్తున్నాడు. నువ్వు మరల తీసుకొచ్చి కూర్చుండబెడుతున్నావు. ప్రభు ఏం చేస్తాడు తెలుసా, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు కాబట్టి విడిచిపెడతాడు. అడ్డుపడేంతసేపు అడ్డుపడతాడు. నువ్వు గుర్తించకపోతే ప్రభు విడిచిపెడతాడు. ఒక్కసారి అవకాశం ఇస్తాడు, 2 సార్లు అవకాశం ఇస్తాడు. మాటి మాటికి గద్దించిన వినని వాడు ఏమవుతాడంట, హఠాత్తుగా మరణం చెందుతాడంట. ప్రభు ప్రతిది రాయించాడండి. పరిశుద్ధ గ్రంథంలో రాయించబడని సంగతి లేదు. మనము పుట్టి మొదలుకొని అమ్మ అని చివరికి చనిపోయేంత వరకు నువ్వు ఎన్ని మాట్లాడతావో, ఎన్ని ఎదుర్కొంటావో, నీ ప్రతి స్పందనకి జవాబు ఉన్నది. అడ్డుపడేంత వరకే అడ్డుపడతాడు. ఆయన అడ్డు తొలిగాడా, కృపాకాలం విడిచిపోయిందా, ప్రతి దండన దినములు మొదలైతే తట్టుకోలేదు. అందుకే చూడండి, 1వ అధ్యాయము 6వ వచనంలో అదే పత్రిక, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికిని, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా న్యాయవంతుడే, అన్యాయం ఎంత మాత్రము చేయడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై, ఒకప్పుడు మోషేకు పొదల్లో అగ్ని జ్వాలలుగా ప్రత్యక్షమయ్యాడు, కానీ ఇప్పుడు పరలోకము నుండి అగ్ని జ్వాలలుగా ఆయన ప్రత్యక్షమై ఏం చేస్తాడంట, దేవుని నెరగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు, ప్రతిదండన ఇద్దరికి జరుగుతుంది. ఎవరికి? దేవునికి ఎరగని వారికి. మొదటి వారు దేవుని ఎరగని వారు, రెండవది మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారు. మన లిస్ట్ ఏంది? మనదే లిస్టు. రెండో లిస్టు మనదే. మొదటి లిస్టులో దేవుణ్ణి ఎరగని వారు, ఎట్లాగ వారు దేవుణ్ణి ఎరగలేదు. కానీ రెండో లిస్ట్ ఏంటిది? దేవుని సువార్తకు లోబడని వారికి నీ ప్రతిదండన చేయునప్పుడు. సువార్తకు లోబడని వారికి. సువార్త అంటే ఏంటి? నరకము నుండి తప్పించబడినదే సువార్త. నరకము నుండి తప్పించబడండి అని హెచ్చరించినదే సువార్త. దేవుని శిక్షా విధి నుండి తొలగిపోండి అని చెప్పినదే సువార్త. అది దేవుని పిల్లలుగా దేవుని సువార్తకు లోబడని వారికి కూడా ప్రతిదండన జరుగుతుందంట. కాబట్టి మీరు శ్రమ పొందుచున్నటువంటి వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. కాబట్టి ఆయన ప్రతిదండన చేయనప్పుడు మనము తాళుకొనలేదు. చివరి మాట తొందరగా చదివి ముగిస్తాను. లూకా సువార్త 21వ అధ్యాయము 23-28. రాకడ యుగ సమాప్తి అంటే చాలా విషయాలు ఉంటాయి, కానీ కొద్దిగానే మనం నేర్చుకుంటున్నాం. అది కూడా సమయం సరిపోవట్లేదు. లూకా 21-23. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును, వారు కత్తివాత కూలుదురు, చెరబట్టబడిన వారై సమస్తమైన అన్ని జనముల మధ్యకు పోవుదురు.
అన్య జనముల కాలములు సంపూర్ణమగును. యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనక లోకం మీదికి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదని. చివరి మాట, 4వ మాట, మీ విడుదల సమీపించుచున్నది. కాబట్టి ఎలా ఉండాలా? ఇవన్నీ జరుగుతాయని ముందే చెప్పాడు. ఇవాళ రేపు వాట్సాప్లో ఒక మెసేజ్లు చూసి కలవరపడతారు జనాలు. ఒక ప్రవక్త ప్రవచించాడు, ఈ సంవత్సరంలో భారతదేశంలో జరగబోయే అల్లకల్లోలంట. యేసు ప్రభు చెప్పని ప్రవచనాలు కొత్తగా ఇప్పుడు చెప్పేటివి ఏమున్నాయి? ఇవన్నీ జరుగుతాయని ప్రభు ముందే చెప్పాడు. ఇప్పుడు దాన్ని చూసి వాట్సాప్లలో షేర్ల మీద షేర్లు చేసి భయపడుతున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది అంటున్నాడు. కాబట్టి భయపడకుండా. ఎందుకో? ఓర్పు లేకపోతే భయపడాలి, విశ్వాసం లేకపోతే భయపడాలి, నిరీక్షణ లేకపోతే భయపడాలి, ప్రభువు లేకపోతే భయపడాలి, ప్రభు విడిచిపెడితే భయపడాలి. ఎందుకు భయము? ప్రభువే ధైర్యం తెచ్చుకొనుడి అంటున్నాడు, తలలు పైకెత్తుడి అంటున్నాడు, నా వైపు చూడండి అంటున్నాడు. లోకులను కాదు చూడాల్సింది, పరిస్థితులను కాదు చూడాల్సింది, వాటి యొక్క అనర్థాలను కాదు మీరు చూడాల్సింది. భయపడకండి. పునరుత్థానుడనైన నేను మీ పక్షముగా ఉండగా మీకు భయం ఎందుకు? మీ విడుదల సమీపించుచున్నదని గుర్తించండి. ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రకటన గ్రంథంలో ఆత్మలు బలిపీఠము క్రింద నాదా ఎప్పుడు? ఏ ఆత్మలు? ప్రభు కొరకు వధించబడిన ఆత్మలు, పరిచర్య కొరకు హతసాక్షులైనటువంటి ఆత్మలు ఆ బలిపీఠము క్రింద. తర్వాత మీరు చదువుకోండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనంలో రాయబడిన రీతిగా, నాదా ఎప్పుడు మాకు జరిగిన దానికి మా రక్తమునకు నీవు క్రియ జరిగిస్తావని మొరపెడుతున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడైనప్పుడు చెరను చెరగా తీసుకొని వెళ్ళాడు. హేబేలు రక్తం మొదలుకొని జకర్యా రక్తము చిందింపబడిన వారందరి ఆత్మలను కూడా పునరుత్థానుడైన తర్వాత, యోనా అయితే తిమింగలం కడుపులో హాయిగా మొరపెట్టుకుంటున్నాడు, కానీ ప్రభు అయితే సమాధి గర్భంలో పాతాళమునకు దిగిపోయి హేబేలు మొదలుకొని జకర్యా వరకు ఉన్నటువంటి ఆత్మలనన్నిటినీ కూడా తండ్రి యొద్దకు చెరగా తీసుకొని వెళ్ళాడు. ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు వధించబడిన ఆత్మలు బలిపీఠం కింద మొర్రపెడుతున్న ఎప్పుడు విడుదల? ఇంకా హెబ్రీ పత్రికలు గమనిస్తే 11వ అధ్యాయము 39-40 వచనం చివరి వచనంలో వ్రాయబడిన మాట గమనిస్తే అక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మన పితరులందరూ కూడా మన కొరకు నిరీక్షిస్తున్నారట. వీరందరూ హెబ్రీ 11:39-40 వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా. మనం ఎంత గొప్ప వాళ్ళమో చూడండి, మన విలువ మనకు తెలవట్లేదు. హెబ్రీ 11వ అధ్యాయం ఉన్న వాళ్ళందరూ ఎవరు? మామూలు వ్యక్తులా? విశ్వాస వీరులు. ప్రభు కొరకు తమ దేహములను రంపములతో కోయబడడానికి ఇష్టపడ్డవారు, అగ్నికి ఆహుతి కావడానికి ఇష్టపడ్డవారు, బాలింతల యొక్క గర్భములు చీల్చివేయబడ్డాయి ప్రభు కొరకు. ఈ శ్రమల లిస్టులో ఒక్కదానికన్నా మనము ఒక్క లెవెల్ కన్నా మనం దాడతామా? కానీ ఎంత కృప చూడండి, ఏమంటున్నాడు? వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా
సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. వారు కూడా ఎప్పుడు మాకు వాగ్దాన ఫలం దొరుకుతుందా అని చూస్తున్నారు. వారికి వాగ్దాన ఫలం దొరకాలంటే ఎక్కడుంది అసలు సంగతి? మన దగ్గర ఉన్నది. మనము వారితో జతపరచబడితే, మనము కూడా ఎత్తబడిన తర్వాత ఆ పాత నిబంధన ప్రజలకి క్రొత్త నిబంధన ప్రజలకి ఇరువురు కలిసినప్పుడు మ్యాచ్ అయినప్పుడే ఆ లాకర్ ఓపెన్ అవుతుంది. అప్పటిదాకా వాళ్ళ గిఫ్ట్లన్నీ లాక్ చేయబడ్డాయి, లాకర్లో ఉన్నాయి. మనం ఎప్పుడైతే మ్యాచ్ చేయబడతామో మనమే పాస్వర్డ్. మన కొరకు వారు ఎదురు చూస్తున్నారు. ప్రభువా, ఎప్పుడయ్యా నీ రెండవ రాకడా? ఎప్పుడయ్యా మాకు విడుదల? మా వాగ్దాన ఫలములకు ఎప్పుడయ్యా మాకు విడుదల అని వారు ఎదురు చూస్తున్నారు. శారీరకంగా జీవించినప్పుడు మన ఆత్మ ఎప్పుడు శరీరం నుండి విడుదలవుతుందా అని ఎదురు చూస్తుందంట. మనమేమో ఎంతసేపటికి ఉండు ఉండు ఉండు, ఇక్కడే ఉండు, ఇప్పుడేం పోతావు? నా ప్రాణమా, తినము త్రాగము సుఖించము, 100 సంవత్సరాలైనా కూడా ఇప్పుడేం తొందర వచ్చింది, ఇంకా 10 సంవత్సరాలు ఉండు. ఆత్మేమో ఎప్పుడు నాకు విడుదల అని ఎదురు చూస్తుందంట. ఈ మట్టి ఏమో ఎప్పుడు బంధించడానికే చూస్తుంది. ఆత్మేమో ఎప్పుడు నాకు విడుదల పొందుకుంటే నేను ఎప్పుడు పరమ తండ్రి సన్నిధిలో గంతులు వేయాలని ఎదురు చూస్తుంటే ఎప్పుడు పోరాటమే. మట్టికి ఆత్మకి ఎప్పుడు పోరాటమే. విడుదల సమీపించింది ఎప్పుడు? ప్రభువు రెండవ రాకడనా, నీ ప్రాణం పోకడనా? అప్పటి వరకు ధైర్యంగా ఉండు. పిరికివాడిగా కాదు, పిరికిదానిగా కాదు, భయంతో కాదు, కృంగుదలతో కాదు, క్రీస్తుని బట్టి ధైర్యంగా ఉండు. రెండవ రాకడి రాత్రి జరిగినా పర్వాలేదు, ప్రభువా నేను సిద్ధమని చెప్పగలిగితే నీవు నిజమైన దేవుని సువార్తకు లోబడినవాడు. ఇంకా కాదు ప్రభువా, ఆగు ప్రభువా, ఇంకా 6 నెలలు ఆగు ప్రభువా, నేను ఇంకా సర్దుకోవాల్సింది ఉన్నది ప్రభువా, నేను మూటలు చక్కబెట్టుకోవాల్సి ఉన్నది ప్రభువా, ఇంకొక సంవత్సరం ఇయ్యి ప్రభువా, మా బిడ్డ పెళ్లి చేసేస్తా ప్రభువా, మా కొడుకు ఇల్లు కట్టేస్తా ప్రభువా. నీ ఒడవై, నీ లిస్టు ఒడవది. అందుకే ఎప్పుడైనా ఇప్పుడు పిలుచుకున్నా చెప్పలేం. ఇంకా సూచనలు జరగాలి కదా అనుకుంటాం. ఎక్కడెక్కడ జరిగిస్తున్నాడు ప్రభు ఎవరికి తెలుసు? మన కళ్ళ ముందే జరగాలని కాదు. ఇప్పుడు పిలిచినా, ఇవన్నీ ముందే చెప్పాడు ప్రభు. ఇప్పుడు పిలిచినా విడుదలకు సమీపంగా సిద్ధంగా నా ఆత్మ ఉన్నది ప్రభువా అని ఎవరైతే ధైర్యంగా చెప్పగలుగుతారో వారి కొరకు ప్రభు తన కుడి పార్శ్వమందు సింహాసనమును సిద్ధపరిచి ఎదురు చూస్తున్నాడు. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రార్థన.